Hello everyone, welcome to BTech Life. Now let us discuss looping in Python. సో మీ బిఫోర్గా టాపిక్స్ వినకపోతే మన ఛానల్లో పైథాన్ ప్లేలిస్ట్లో అన్ని టాపిక్స్ ఉన్నాయి, సో వినండి. అండ్ మీకు కంప్లీట్ నోట్స్ కావాలంటే ఈమెయిల్కి మెసేజ్ చేయండి, నేను మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో నోట్స్ సెండ్ చేస్తాను. అండ్ నోట్స్ కాస్ట్ వచ్చేసి జస్ట్ ₹100. అండ్ మీరు డిఫరెంట్ సబ్జెక్ట్స్ లైక్ 2-3 సబ్జెక్ట్స్ కొనాలనుకుంటే అమౌంట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ మీకు సిలబస్ కాపీలో నోట్స్ ఎలా అయితే సిలబస్ కాపీలో టాపిక్స్ అయితే ఎలా అయితే ఆర్డర్గా ఉంటాయో అండ్ మీ నోట్స్లో కూడా సేమ్ అదే సీక్వెన్స్లో ఉంటుంది. మీకు టైం వేస్ట్ అవ్వకుండా సర్చింగ్కి నోట్స్లో ఈజీగా ఆన్సర్స్ ఉంటాయి. అండ్ మీకు ఇది పైథాన్ ఫస్ట్ టైం కాబట్టి టెన్షన్ పడకుండా నోట్స్ కొని అవే ఆన్సర్స్ నేర్చుకొని రాయండి. మీరు 10 మార్క్స్ వచ్చినా 7 మార్క్స్కి వచ్చినా 5 మార్క్స్ వచ్చినా క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ రాయగలుగుతారు. లెట్స్ స్టార్ట్. Looping is the process of executing a block of code repeatedly until a specified condition becomes false. Loops help reduce code repetition and makes program more efficient. Python provides two main looping statements, for loop, while loop. Loops are used when a task needs to perform multiple times. సో లూపింగ్ అంటే ఒక కోడ్ బ్లాక్ని కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడం. లూప్స్ యూజ్ చేయడం వల్ల రిపీటెడ్ కోడ్ రాయాల్సిన అవసరం ఉండదు మరియు ప్రోగ్రామ్ ఎఫిషియెంట్గా ఉంటుంది. పైథాన్లో మెయిన్గా 2 లూప్స్ ఉంటాయి, ఫర్ లూప్, వైల్ లూప్. ఒక పని చాలాసార్లు చేయాలి అనుకుంటే లూప్స్ని మనం యూజ్ చేస్తాం. డెఫినేషన్ ఫర్ లూపింగ్. So looping is the repeated execution of a set of statements until a specified condition is satisfied. సో కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడంనే మనం లూపింగ్ అని అంటాము. టైప్స్ ఆఫ్ లూపింగ్ ఇన్ పైథాన్. ఫస్ట్ వన్ ఏంటి? ఫర్ లూప్. ద ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్ సచ్ యాజ్ లిస్ట్, టపుల్, స్ట్రింగ్ ఆర్ రేంజ్. సో ఫర్ లూప్ సీక్వెన్స్లో ఉన్న ప్రతి వాల్యూపై ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. లిస్ట్, టపుల్స్, స్ట్రింగ్స్ ఇంకా రేంజ్తో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ఎగ్జాంపుల్ అండ్ అవుట్పుట్. వైల్ లూప్. ద వైల్ లూప్ ఎగ్జిక్యూట్స్ యాజ్ లాంగ్ యాజ్ ద గివెన్ కండిషన్ రిమైన్స్ ట్రూ. సో ఇది వచ్చేసి ఎగ్జాంపుల్. అండ్ ఏంటంటే వైల్ లూప్ కండిషన్ ట్రూ ఉన్న వరకు ఎగ్జిక్యూట్ అవుతుంది, కండిషన్ ఫాల్స్ అయిన వెంటనే లూప్ స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్. సో లూప్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆల్టర్ ద నార్మల్ ఎగ్జిక్యూషన్ ఫర్ లూప్స్. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్రేక్ స్టేట్మెంట్. ద బ్రేక్ స్టేట్మెంట్ టర్మినేట్స్ ద లూప్ ఇమీడియట్లీ. సో బ్రేక్ స్టేట్మెంట్ లూప్ మధ్యలో ఇమీడియట్గా స్టాప్ చేస్తుంది. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్. ద కంటిన్యూ స్టేట్మెంట్ స్కిప్స్ ద కరెంట్ ఇటరేషన్ అండ్ మూవ్స్ టు ద నెక్స్ట్ ఇటరేషన్. సో ద కరెంట్ ఇటరేషన్ని స్కిప్ చేసి నెక్స్ట్ ఇటరేషన్కి స్టార్ట్ అవుతుంది ఇమీడియట్గా. నెక్స్ట్ పాస్ స్టేట్మెంట్. ద పాస్ స్టేట్మెంట్ ఈజ్ ఎ నల్ స్టేట్మెంట్, ఇట్ డస్ నథింగ్ వెన్ ఎగ్జిక్యూటెడ్. సో పాస్ స్టేట్మెంట్ ఏం చేయదు, ఫ్యూచర్ కోడ్ రాయడానికి ప్లేస్ హోల్డర్ లాగా యూజ్ చేస్తాం. అడ్వాంటేజెస్ ఏంటంటే రిపీటెడ్గా కోడ్ తగ్గిస్తుంది అండ్ టైం సేవ్ అవుతుంది, రీడబిలిటీ ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా ప్రోగ్రామ్ ఎఫిషియెంట్గా ఉంటుంది, ఇంకా కాంప్లెక్స్ టాస్క్ ఈజీగా అవుతాయి అండ్ ఆటోమేషన్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి డిఫరెన్స్. సో డిఫరెన్స్ ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఎలా అడిగిన క్వశ్చన్ మీరు రాసేటట్టు నేర్చుకోండి, అందుకే నోట్స్ కొనండి. మీకు క్వశ్చన్స్ ఎలా ఇస్తారో అండ్ ఆన్సర్స్ ఎలా రాయాలో మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మీ సప్లీ ఫీజ్ అంతా కూడా కాదు అండ్ మీ సబ్జెక్ట్ ఫీజ్ అంతా కూడా కాదు. చాలామంది 1-1లో రీవెరిఫికేషన్ పెట్టుకున్నారు కదా, ఏమైంది? మార్క్స్ ఏం చేంజ్ కావు. కాబట్టి ముందే ప్రిపేర్ అయ్యి మంచిగా రాయండి. అండ్ please do subscribe, like and share to your friends. Bye bye.